పులివెందుల పులి ఎవరు? సీఎం చంద్రబాబు నాయుడా లేకపోతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా జెడ్పీటీసీ ఎన్నికలు అక్కడ నిర్వహించలేదు, అన్నీ ఏకగ్రీవమే అయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ 30 సంవత్సరాలుగా ఓటు వేసే పద్ధతి లేకుండా ఏకగ్రీవం చేసిన పరిస్థితి అయితే మనం పులివెందుల్లో చూసాం. కానీ వాటన్నిటినీ కాలరాస్తూ ముఖ్యంగా జెడ్పీటీసీ ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది. ఒక్క జెడ్పీటీసీ కదా అని చెప్పి ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎవరికి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అటు టీడీపీ ఇటు వైసీపీ. అయితే నిన్న చాలా ఘోరాలు కూడా జరిగినాయి. రిగ్గింగ్ అలాగే డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే విధంగా కూడా ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా 2 బూతుల్లో రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, చాలా అన్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఈ ఎన్నికలను నిర్వహించాలి అని చెప్పి ఆయన కోరుతున్నారు. మరి గత 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు పులివెందుల విషయానికి వస్తే 30 సంవత్సరాలు చేసిందేంటి? ఏకగ్రీవం చేసుకున్నారు కదా, ఎక్కడైనా ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా? ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నిన్న అక్కడ ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయడం జరిగింది. వాళ్ళు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 70% వరకు పోలింగ్ నమోదైందంటే అది మామూలు విషయం కాదు. సో ఈ అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు అప్పసాని రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే బండారు వంశీ గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి, రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అవబోతున్నారు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ గారు, ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అక్కడ జెడ్పీటీసీ ఎన్నికలకి సంబంధించి ఎలక్షన్ అయితే జరిగింది. ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి ప్రజలందరూ భావించినప్పటికీ నిన్న ఎలాంటి ఘటనలు జరిగాయో మనం చూస్తూనే ఉన్నాం. అవినాష్ రెడ్డి గారిని తెల్లవారుజామునే అరెస్ట్ చేస్తే ఆయన ఎక్కడో దాచిపెడితే మళ్ళీ సినీ ఫకీలో ఆయన రావడం, పోలీసులు తీసుకెళ్లి వైసీపీ ఆఫీసులో కూర్చోబెట్టడం, ఇదంతా ఒక నాటకీయంగా జరిగినట్టు అనిపిస్తుంది. ఎట్లయినా మొత్తానికి ఎన్నికలైతే ప్రశాంతంగా జరిగాయి. ఏమంటారు సార్? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు వంశీ అలాగే రవికిరణ్ గారికి ఇరువురికి, అలాగే మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఒకటి వాస్తవం, మీరు మీ ఇంటర్లో ప్రస్తావించినట్టుగానే గత 3 దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకి ఓట్లు వేసే హక్కు అవకాశం లేకుండా చేసింది అయితే 100% యథార్థం. ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ 1995 నుంచి 2021లో జరిగిన ఎన్నిక వరకు ప్రతి ఎన్నిక సందర్భంగానూ బలవంతపు ఏకగ్రీవాలే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదటిసారిగా అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, అంటే అందరికీ పోటీ చేసే హక్కు దక్కింది, అందరూ అభ్యర్థులను నిలబెట్టుకోగలిగారు. 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వాస్తవంగా 2020 మార్చిలో ఎలక్షన్ షెడ్యూల్ అయింది. కోవిడ్ కారణంగా నామినేషన్ ప్రక్రియ అంతా ముగిసిపోయి ప్రచారం కొనసాగుతూ ఉన్న సందర్భంలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అప్పుడు కోవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా వేశారు. మళ్ళీ తిరిగి 2021 ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కానీ, అలాగే 21లో ఎన్నికలు జరిగినప్పుడు కానీ అప్పుడు చెలరేగిన హింసాకాండ, నాడు బలవంతపు ఏకగ్రీవాలు, పోలీస్ వ్యవస్థను పెట్టి బెదిరించి బలవంతపు విత్డ్రాయల్స్, వీటన్నిటి నేపథ్యంలోనే ఎన్నిక నిర్వహించి ఈ హింసలో తమ శ్రేణుల్ని బలి చేసుకోలేని నిస్సహాయ స్థితిలో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఎన్నికను బహిష్కరించింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించడం జరిగింది. ఆ బహిష్కరించబడ్డ ఎన్నికల్లో అప్పటికే బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు, జిల్లాలు చేసుకున్నారు, నియోజకవర్గ పరిధుల్లో మొత్తం చేసుకున్నారు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజుల్లో అనంతపూర్ జిల్లాలో పరిటాల రవి గారు ఆయన చాలా బలమైన నాయకుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆ సందర్భంలో తాడిపత్రి మున్సిపాలిటీ, అలాగే తాడిపత్రి నియోజకవర్గ స్థానిక సంస్థలు, ధర్మవరం పెనుగొండ నియోజకవర్గాల స్థానిక సంస్థలు అన్నీ ఏకగ్రీవం చేయబడ్డాయి, జరిగాయి ఆ రోజున. దానికి పరిటాల రవి గారు బెదిరించి భయపెట్టి ఏకగ్రీవాలు చేశారు అని చెప్పని ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. ఆ రోజు ఒక జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగితేనే అంత గగ్గోలు పెట్టిన ఆనాటి నాయకుల వారసులే వైసీపీ పార్టీ ముసుగులో వాళ్ళ అధికారంలో కొనసాగుతా 2021-20లో జరిగిన జిల్లాల ఏకగ్రీవాలు జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో చెప్పేవాడు, ఇవాళ
పంచాయతీ వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని పదవుల్లో 98% మన పార్టీ వాళ్ళే ఉన్నారు అని చెప్పని ఆయన చాలా ఘనంగా చాటుకుంటుండేవారు. అంటే ప్రత్యర్థులు ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించిన ఎన్నికల్లో ఏకగ్రీవాల ద్వారానో లేదు బలవంతపు పోల్ మేనేజ్మెంట్ ద్వారానో ఎన్నికల్లో నెగ్గి దాన్నే ఘన విజయంగా చెప్పుకోవటం అలవాటు అయ్యి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కానీ వైసీపీ పార్టీకి ఇవాళ అక్కడ 11 మంది అభ్యర్థులు పోటీల్లో నిలబడటం, ఎన్నిక జరగటం, ప్రజలు బారులు తీరి ఓటేయటం అనేది ఆయనకి తగ్గులు బందిపోట్లు పిండారీల వ్యవస్థలాగా కనిపిస్తూ ఉంది. ఈరోజు సాక్షిలో చూడండి, పోలీస్ రాజ్యంలో పచ్చమోకల రిగ్గింగ్, బందిపోట్లను తలపిస్తూ నిర్బంధాలు, తాలిబాన్లను మరిపిస్తూ బెదిరింపులు. అసలు అంటే ఆ వాడిన పదజాలం కూడా తగ్గులు బందిపోట్లు పిండారీలు స్థాయిలో తెలుగుదేశం పార్టీ అక్కడ తమ ప్రత్యర్థులైన వైసీపీ పార్టీ వాళ్ళని బెదిరించి భయకంపితులను చేసి ఎన్నిక జరిపించింది అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటే ఏకగ్రీవం జరిగితేనే అక్కడ ప్రజాస్వామ్యం బతికినట్టు. అంతేగాని నా నియోజకవర్గంలో 47 సంవత్సరాలుగా మా కుటుంబం గుత్తాధిపత్యం కొనసాగుతున్న ప్రాంతంలో నేడు ఎన్నిక జరిపిస్తారా, ఇక్కడ మాకు ప్రత్యర్థులుగా నిలబడతారా, మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? ఎందుకంటే ఇక్కడ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న తన చెల్లెలు ఉనికినే జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి కడప బహిరంగ సభలో ఏమని మాట్లాడాడు? తన సొంత చెల్లెలు గురించి కనీసం పబ్లిక్ ఫోరంలో మాట్లాడుతున్నప్పుడు విఘ్నత పాటించాలనే కనీసపు సంస్కారాన్ని కూడా మర్చిపోయి ఆయన నా చెల్లెలు పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని, అంటే తనకి రాజకీయ ప్రత్యర్థిగా తన సోదరుంటాన్ని సహించుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ తనకు ప్రత్యర్థిగా అక్కడ తన మీద ఎన్నికల్లో పదే ఓడిపోతున్న బీటెక్ రవి సతీమణి లతా గారు పోటీ చేయడాన్ని ఎలా జీర్ణించుకోగలుగుతారు? 100కి 100 దాన్ని జీర్ణించుకోలేని ఒక ఇంటాలరెన్స్ తోటే ఈరోజు అక్కడ ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పని, అక్కడ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ ఓటు వేసుకునే హక్కుని హరించారు అని చెప్పని పచ్చమోకల దాడులు దౌర్జన్యాలు పులివెందుల నియోజకవర్గంలో పచ్చమోకల దాడులు చేయగలిగే స్థాయిలో మీరు ఉండనిచ్చారా? ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న రోజుల్లో ఆయన పులివెందుల పర్యటనకి వెళ్తే నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎన్ఎస్జీ కమాండోల వల్ల కాలేకపోయింది ఆయన్ని రాడదాడి నుంచి కాపాడటం. అంటే అంత విస్తృతంగా రాడదాడితోటి ఆయన్ని అంటే ఏం చేయటం కోసం రాడదాడి చేశారు? అంటే మీ నియోజకవర్గంలో ఇంకా వేరే రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు ప్రచారం చేయకూడదా? వాళ్ళు పాల్గొనకూడదా? వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ వెసులుబాటు వాళ్ళకి లేదా? 100కి 100 ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ 47 సంవత్సరాలుగా వీళ్ళని నమ్మి గెలిపించిన పులివెందుల నియోజకవర్గ ప్రజలకి వీళ్ళు చేసిన ఘనత ఏంటి? ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. మా అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని శర్మ గారు ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేశారు. ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి ఆ పాదయాత్ర మొదలైంది. మరుసటి రోజుకి ఆవిడ పులివెందుల నియోజకవర్గ పరిధికి చేరుకున్నారు. పులివెందుల నియోజకవర్గ పరిధికి చేరుకొని ఒక బాటిల్లో కంటామినేటెడ్ వాటర్ చూసారా పులివెందుల నియోజకవర్గ ప్రజలకి తాగునీటి కూడా, అంటే అప్పుడు రోసే గారి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. చూసారా ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి తాగునీరు కూడా ఇవ్వట్లేదు అని చెప్పని ఆమె ప్రజలలో ఎమోషనల్గా దాన్ని ఎక్స్ప్లైట్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మర్చిపోయింది ఏంటంటే అదే ప్రాంతాన్ని నుంచి 1978 నుంచి మీ కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. మీ నాయన అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రాజశేఖర రెడ్డి గారు 78 నుంచి 2012 వరకు 34 సంవత్సరాల పాటు మీ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అని అంటే ఎవరి నిర్వాహకం అది? అంటే ఆ నియోజకవర్గాన్ని అంతగా వెనకపట్టడానికి మీ కుటుంబమే బాధ్యులు కదా. 47 సంవత్సరాలుగా మీరు తప్పితే రెండో వ్యక్తులు అక్కడ లేరు కదా. అయితే మీ నాయన లేదు, మీ చిన్నాయన లేదు, మీ అమ్మగారు, తర్వాత మీ అన్నగారు, వీళ్ళే కదా ఆల్మోస్ట్ ఇంకొక 3 ఏళ్ళుంటే 5 దశాబ్దాలుగా మీరే కదా అక్కడ అధికారాన్ని చెలాయిస్తూ ఉంది. అంటే ఆ నియోజకవర్గాన్ని ఎంత వెనకబాటు గురి చేశారు? అక్కడ గండికోట రిజర్వాయర్ పూర్తయిపోయి రిజర్వాయర్లో నీళ్లు నిలబెట్టబడి ఉన్న నీళ్లని పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఉన్న రైతుల పొలాలకు పారించడానికి కావాల్సిన డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్, అంటే కాలువలు పిల్లకాలువల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఆయనకి తిరిగి దొరకలా.
తన నియోజకవర్గం 5 దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న నియోజకవర్గం, ఆ ప్రజల వ్యవసాయ స్థిరీకరణ కోసం రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది. నీళ్లు నిలబడి ఉన్నాయి. కానీ ఆ నీళ్లు రైతులకు పారించే 5 సంవత్సరాల టెన్యూర్లో రాయలసీమకు ఆయన ఏం ప్రాధాన్యత ఇచ్చాడు, పులివెందులకు ఏం ప్రాధాన్యత ఇచ్చాడు అనేది అక్కడ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా 2014-19 మధ్య టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఆ రోజున రాయలసీమలో ఉన్న తక్కువ నీటి లభ్యతతోటి మెరుగైన ఉపాధి అవకాశాలు పెరగాలి అని చెప్పని అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి 90% సబ్సిడీతోటి డ్రిప్ పరికరాలు ఇచ్చి హార్టికల్చర్ ప్రమోషన్ చేశారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పులివెందు నియోజకవర్గంలో కూడా వేంపల్లె లాంటి ప్రాంతాల్లో హార్టికల్చర్ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అక్కడ పండిస్తున్న అరటి ఇవాళ విదేశాలకు ఎగుమతి అవుతూ ఉన్నాయి. చీని అలాగే అరటి మీద అక్కడ రైతాంగం మంచి ఆదాయాన్ని తీసుకోగలుగుతూ ఉన్నారు. అటువంటి ప్రాంతాల్లో ఈ డ్రిప్ పరికరాల పంపిణీనే నిలిపేశాడు 5 ఏళ్ల టెన్యూర్లో. ఇవన్నీ అక్కడ రైతాంగానికి, అక్కడ ప్రజలకి, అక్కడ ఆ ప్రాంతంలో నివసిస్తున్న వివిధ కుల వృత్తుల వాళ్ళు గమనించడం లేదనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాటిని అన్నింటినీ గమనించారు. కానీ ఏంటంటే సాంప్రదాయకంగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నాం కాబట్టి అని చెప్పని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 60,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. గెలిపించిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శాసనసభ్యుడిగా తమ సమస్యల గురించి ప్రస్తావించడానికి అసెంబ్లీకి వెళ్ళడు. కనీసం తమ సమస్యలు ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే అందుబాటులో ఉన్నాడు. ఆ బెంగళూరు ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి ఎంతమంది ఆ గేటు దాటి లోపలికి అడుగు పెట్టగలుగుతారు? తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ గేటు బయట నుంచి పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఎందరికీ లోపలికి యాక్సెస్ ఉంటుంది, ఎవరికి అందుబాటులో ఉంటున్నాడు? ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. విసిగి వేసారున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో నుంచి వ్యక్తమైన నిరసన, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ పరంగా అక్కడ చేయబడ్డ ఫెసిలిటేషన్, అంటే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగటానికి, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రభుత్వ పరంగా అక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి కాబట్టి, భద్రతా పరంగా ఆ విధమైన చర్యలు తీసుకోబడ్డాయి కాబట్టి ప్రజలు ముందుకొచ్చి ఓటేశారు. ఈరోజు బూత్ నెంబర్ 3 and 14లో మళ్ళీ రీపోలింగ్ జరుగుతూ ఉంది. ఎస్, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాం అన్నాయి, ఎక్కడైనా బూత్ క్యాప్చరింగ్ లాంటికో లేకపోతే ఏజెంట్ల రీసైక్లింగ్ దానికో పాల్పడ్డారు, అక్కడ రిగ్గింగ్ లాంటివి జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఎలక్షన్ కమిషన్కి ఏదైనా సమాచారం ఉంటే ఇరువురిలో ఎవరు ఫిర్యాదు చేసినా రీపోలింగ్కి వాళ్ళు నిర్ధారణ చేసుకొని అటువంటివి జరిగాయని చెప్పని కనుక వాళ్ళకి రూఢి అయితే రీపోలింగ్కి ఆదేశిస్తారు. ఇవాళ జరుగుతూ ఉంది. మళ్ళీ అక్కడ కూడా పూర్తి స్థాయి భద్రతా చర్యల మధ్య ఎన్నిక జరుగుద్ది. రేపు రోజున ఫలితం కూడా వెలువడుద్ది. ఎవరన్నా నెగ్గని ఎన్నికైతే జరుగుతుంది కదా, రేపు ఆ ఎన్నికే జరగటానికి వీల్లేదు. ఎన్నిక జరగటమే ప్రజాస్వామ్య హరణ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును. రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, నా మాట వినిపిస్తుందా మీకు? నమస్కారం అండి. నమస్తే సార్, వినిపిస్తుంది. మొత్తం మీద పులివెందుల్లో 30 సంవత్సరాల తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలే చేయడం జరిగింది. ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే, రౌడీయిజంతో ఎన్నికలు నిర్వహించారు అని చెప్పి. కానీ అక్కడ ప్రజల అభిప్రాయం అయితే దానికి భిన్నంగా అయితే నిన్న మనకి కనిపించింది ఎన్నికల సందర్భంగా. అవునండి, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి, మహా టీవీ వ్యక్తులందరికీ శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న కూడా ట్వీట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరాచకవాది, అప్రజాస్వామికవాది అని రకరకాల పదాలు ఏదో పెడుతున్నారు. అవును, ఏదో తేడాగా ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. ఈ పదాలన్నీ ఎవరికి సూట్ అవుతాయి? జగన్మోహన్ రెడ్డి గారికే సూట్ అవుతాయి కానీ అరాచకవాది, అప్రజాస్వామికవాది, నిరంకుశవాది ఇటువంటి అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సూట్ అవుతాయి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా సూట్ అవుతాయి? ఆయన ఎప్పుడు ఎటువంటి హింసని ప్రేరేపించి, అంటే ఇటు వరకు వెన్నుపోటు రాజకీయాలు చేశారు అని చెప్పి అనేది ఇప్పుడు అరాచకవాది అనేది రీసెంట్ గా స్టార్ట్ చేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు అతకం చేస్తారు. ఇప్పుడు ఒక విమర్శ చేసినా అతికినట్టు ఉండాలి, అంతేగాని అసహజంగా ఉంటే ప్రజలు నవ్విపోతారు. సో నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అంటే మనం చేసేది లేదు. ఇప్పుడు హింసను ప్రేరేపించిందా రఫా చంపేయటం అన్నది తప్పేంటి? దానిలో తప్పే లేదు కదా, అలా చేస్తే మంచిదే కదా అన్న వాళ్ళు అరాచకవాదా? లేకపోతే ఇటువంటి చెయ్యొద్దు, ఎవరు చేసినా స్వపక్షం చేసినా విపక్షం చేసినా ఇటువంటి కామెంట్లు చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నాం అన్న అరాచకవాదా? సో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత
ఆయన చేస్తున్న ట్వీట్స్ లో కొంత బ్యాలెన్స్ అయితే తప్పుతున్నారు. దానికి కారణం ఏంటో ఆయన చూసుకోవాలి. అయితే నిన్న వాళ్ళు చేసిన ట్వీట్ ఏంటంటే, ఇది అప్రజాస్వామికం, ఈ రకంగా చేస్తారా, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? పులివెందు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని 61,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే మీరు గత సంవత్సరపై చిలుగ్గా కనీసం ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి శాసనసభకి ఒక్క రోజన్నా వెళ్ళారా? మీరు ప్రమాణ స్వీకారం చేయడం తప్పితే తర్వాత ఎప్పుడన్నా మీరు వెళ్ళారా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? అలా వెళ్ళకపోవటమే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మీరు వెళ్ళని వ్యక్తులు, ప్రజల సమస్య శాసనసభలో మాట్లాడిన వ్యక్తులు మరి ఏ రకంగా ప్రజాస్వామ్య కూని అయిపోయిందని చెప్పి మాట్లాడతారు? పైపెచ్చు ప్రజాస్వామ్యం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజాస్వామ్యం అంటే అన్ని పక్షాలు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే విధంగా నామినేషన్, కనీసం నామినేషన్ అన్నా వేసుకునే విధంగా ఉండాలా వద్దా? ఇప్పుడు నిన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతూ అంటున్నారు, ప్రతి గ్రామంలో టీడీపీ వాళ్ళు 20-30% మందే ఉంటారు, 60-70% వైసీపీ వాళ్ళే ఉంటారు అని చెప్పి ఆయన నోటితోనే అంటున్నారు. మరి 20-30% ప్రతి గ్రామంలో టీడీపీ వాళ్ళు ఉంటే మరి బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళందరూ కలిపి కనీసం 40% అన్న ఉంటారు. ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం అన్న 40% ప్రతి గ్రామానికి ఉంటే కనీసం నామినేషన్ వేయటానికి కూడా ఎవరు రారా ముందుకి? మరి నామినేషన్ కూడా వేయనివ్వకుండా గత 3 దశాబ్దాలుగా పైచిలుగ్గా మీరు ఏకగ్రీవాలు చేసుకుంటాం, ఏకపక్షంగా బెదిరించి పోలీసులు కేసు పెట్టించి ఏకపక్షంగా యునానిమస్ చేయించుకుంటాం ప్రజాస్వామ్యవాదమా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యవాదం? ఈ రోజు 11 మంది అభ్యర్థులు పులివెందుల జెడ్పీటీసీ 11 మంది అభ్యర్థులు బరిలో ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని జాగ్రత్తగా వాళ్ళు ఎన్నికలు ఓట్లు వేసుకుంటే అది ప్రజాస్వామికమా? ఏ రకమైనగా మీరు ఇది అప్రజాస్వామికం అంటారు? పైపెచ్చు ఈ రోజు మీ ఉద్దేశంలో ప్రజలు అసలు బయటికి రాకూడదా? ఓట్లు వేయకూడదా? ప్రజలు అసలు బయటికే రా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో అనేవారంట ఒక మాట, అంటే అక్కడ ఉన్నట్టు ఆయనతో పనిచేసిన పాత్రికేయులందరూ నాకు ఒకసారి చెప్పారు. ఒకసారి ఆ పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు లక్ష్మణ్ గారు ఉంటారు, ఆ జిల్లాకు సంబంధించిన ఉప్పాల లక్ష్మణ్ గారు, ఆయన ఒకసారి నాకు చెప్పారు, ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాటు వెళ్ళారట ఎలక్షన్ టైం. అయితే ఆ పోలింగ్ బూత్లు ఎవరు లేరట. ఎవరు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు మనుషులు దగ్గర ఓట్లు వేసేసుకుంటున్నారు. అప్పుడు లక్ష్మణ్ గారు అడిగారట, ఏంటంటే ఇది రిగ్గింగ్ కదా, ఇలా చేయటం అప్రజాస్వామికం కదండి అంటే, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన థియరీ ఏంటో తెలుసా? ఇప్పుడు ఓటర్లు ఎవరు బయటకు రావట్లేదు లక్ష్మణ్, వాళ్ళు మాకు వదిలేశారు, మీకు నచ్చినట్లు మీరు వేసుకోమని. మరి వాళ్ళే వదిలేసినప్పుడు మేము వేసుకుంటున్న తప్పే ఉంది, ఇది ప్రజాస్వామికం కదా, ఇది అప్రజాస్వామికం ఎలా అవుతుంది లక్ష్మణ్ అన్నారట. ఇది ప్రజాస్వామ్యానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ వైఎస్ కుటుంబం. అది ఎవరు రాకూడదు అనేది ప్రజాస్వామిక వాదు. వైఎస్ కుటుంబం ప్రజాస్వామికం నిలబడిందంటే వాళ్ళ ఉద్దేశంలో ఓటు వేయటానికి ఏ ఓటరు బయటకు రాకూడదు, ఇది వాళ్ళ డెఫినేషన్ ఫర్ డెమోక్రసీ. అయితే ఈ రోజు అలా కాదే, అందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చారు, బయటకు వచ్చి బారులు తీరారు, చాలా మంది ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దశాబ్దాల తర్వాత స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేసే అవకాశం మాకు ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్, ధన్యవాదాలండి అని చెప్పి అన్నారు. అంటే మీకు కొన్ని కోలమానాలు ఉన్నాయి. ఒకవేళ ఓట్లు వేయాల్సిన పరిస్థితి వస్తే బిలబిలబిలబిలబిలమని చెప్పి 400-500 బస్సులు పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చేయాలి, బస్సుల్లో గెలగలగా దిగిపోవాలి, లగలగా వేసుకుని వెళ్ళిపోవాలి. సో ఇటువంటి ఏమీ జరగలేదు కాబట్టి ఈ రోజు కూడా 11 గంటలకి ప్రెస్ మీట్ అనకూడదు, సెలెక్టివ్ గా కొంతమందిని పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2-3 గంటలు వాళ్ళు పిగుడు చేస్తారు. ఈ రోజు కూడా ఆయన 11 గంటల ప్రెస్ మీట్, సెలెక్టివ్ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టినారట. ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనసులో పెట్టుకుంటే తప్పనిసరిగా ఇప్పుడు జరిగింది అప్రజాస్వామికం అవుతుంది ఆయన దృష్టిలో. ఆయన కోలమానాల్లో ఎక్కడా ఇది ఫిట్ అవ్వట్లేదు. అంటే పులివెందుల నియోజకవర్గంలో ఎవరు ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయకూడదు అని దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా వేస్తారా, ఏకగ్రీవం అయ్యేదాన్ని ఇలా చేస్తారా అని చెప్పి. అవునండి, ఇప్పుడు ఏకగ్రీవం చేయటమే వాళ్ళ ఇప్పుడు 2021-22లో స్థానిక ఎన్నికల్లో ఏ రకంగా దాష్టికాలకి మంత్రులకి టార్గెట్లు ఇచ్చి మొత్తం మనవాళ్లే ఉండాలి లేకపోతే ఊరుకోరంటే, పులివెందుల కడప జిల్లాలో 52 ఉంటేనండి జెడ్పీటీసీలు 49 ఏకగ్రీవం చేసుకున్నారండి. 49 ఏకగ్రీవం. ఏ రకంగా నేను వైఎస్ అవినాష్ రెడ్డి గారి మాటల్లోనే మరి 30% మంది టీడీపీలు ఉంటే 49 ఏకగ్రీవాలు ఏవైతే 2 చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగినాయి, అది కూడా వాళ్ళే మొత్తం చేసుకున్నారు. అలా చేసుకున్న వ్యక్తులు ఈ రోజు దొంగ అన్నట్టుగా ఆ రకంగా అప్రజాస్వామికవాదులుగా ఎన్నికలే జరపని వ్యక్తులు ఈ రోజు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా
ఇది అప్రజాస్వామికం, నిరంకుశవాదం, లేకపోతే తాలిబన్లు ఎన్ని మాట్లాడుతున్నారంటే వారి అక్కసుని వారి యొక్క ఓటమిని ముందస్తుగానే ఒప్పుకున్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ వారి యొక్క సంస్కృతికి విరుద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి కాబట్టి, అభ్యర్థులు నిలబడ్డారు కాబట్టి, ఓటర్లు బయటకు వచ్చి ఓట్లు వేశారు కాబట్టి, వాళ్ళు అనుకున్న విధంగా జరగలేదు కాబట్టి, సో ఈ రకమైనటువంటి వాతావరణం, వారికి నచ్చని వాతావరణం, ఒక ఫ్యాక్షనిస్ట్ ఆలోచన ఉండే వ్యక్తులకు ఉండే వాతావరణం ప్రకారం, వారి కోలమానం ప్రకారం, వారి కొలబద్ద ప్రకారం, వారి పేపర్ కావచ్చు, వారి ఛానల్ కావచ్చు, నిన్న నుంచి వాళ్ళ ఛానల్, ఈ రోజు వాళ్ళ పేపర్ చూస్తే ఇదే ఘోష తప్పితే ఇక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి మా కనీసం ఆత్మ విమర్శ చేసుకునే ఆలోచన వారికి లేదు, అటువంటి దృక్కోణం కూడా వారికి లేదండి. ఏదైతే వారు అప్రజాస్వామిక ఎన్నికలు జరిగాయని చెప్తున్నారో అది పూర్తి అవాస్తవం. ప్రజలు చక్కగా ఓట్లు వేసుకున్నారు. సరే, చెదురుమదులు కట్టడం జరగవా అంటే అది జరగలేదు అంటే అది మనం సరైన విశ్లేషణ చేయడానికి ఇది లెక్క. జరిగాయి కాబట్టే 2 పోలింగ్ బూత్ లో రీపోలింగ్ జరుగుతుంది. సో ఆ రకంగా పులివెందులు అంటేనే సెన్సిటివ్. ఇన్ని సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా స్థానిక ఎన్నికలు జరగలేదే, ఇప్పుడు జరుగుతున్నాయంటే కొంచెం ఓటు తప్పనిసరి. దర్శనం జరగలేదా అంటే జరిగాయి. జరగలేదని చెప్పి ఎవరంటాం? మీరు కూడా ఇందాక స్టార్టింగ్ లో అన్నారు జరిగాయి మనం చూసాం. బట్ అసలు ఎన్నికలే జరగలేదే, 30 ఏళ్ళుగా 3 దశాబ్దాలుగా స్థానిక ఎన్నికలే జరగలేదే. అలాంటి జరిగాయి కాబట్టి వాళ్ళ వైసీపీ ప్రతిఘటన ఉంటది. సో ఆ రకంగా కొంత జరిగిన మాట వాస్తవం. అయితే ఓవరాల్ గా అయితే ప్రశాంతంగా జరిగింది. 2 పోలింగ్ బూత్ రీపోలింగ్ జరుగుతుంది. రేపు కౌంటింగ్ రిజల్ట్స్ వస్తే ఏ రిజల్ట్ వచ్చినా సరే ఎన్నికలు జరగడం మాత్రం మనం స్వాగతించవలసిన విషయం అండి. రైట్. వంశీ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. వంశీ గారు, లోకేష్ గారేమో ప్రజాస్వామ్యం గెలిచింది, 30 ఏళ్ల తర్వాత ప్రజలు బయటకు వచ్చి స్వేచ్ఛగా ఓటు వేసుకున్నారు అని అంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పని అంటున్నారు. ఏంటి, జెడ్పీటీసీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలంట, ఏమంటారు? మేడం, మీకు, రాజేష్ గారికి, రవికిరణ్ గారికి, మహాన్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇవాళ పులివెందులకి 3 రోజుల ముందే ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా మొత్తం ఆగస్టు 15 జరుపుకుంటే పులివెందుల మాత్రం ఆగస్టు 12 కూడా జరుపుకోవాలి. ఎందుకంటే మేడం, ఇందాక పెద్దలు ఇద్దరు చెప్పినట్లుగా 30 సంవత్సరాలుగా ఎన్నిక లేనటువంటి జెడ్పీటీసీకి మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ముందుగా అసలు ఈ జెడ్పీటీసీ ఎన్నిక అనౌన్స్ చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక వాదన తీసుకొచ్చారు. ఏంటంటే, చనిపోయిన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేస్తే ఈ ఎన్నికని వాళ్ళకి ఇచ్చేయటం ఆనవాయితీ, వాళ్ళని ఎన్నుకోవడం, వాళ్ళు సరే ఎన్నిక లేకుండా వాళ్ళని ఎన్నుకోవడం ఆనవాయితీ అనేటటువంటి ఒక వాదన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతోటి, వాళ్ళ కార్యకర్తలతోటి సోషల్ మీడియాలో అలాగే విచ్చలవిడిగా మామూలుగా ఎక్కడ పడితే అక్కడ ఈ వాదన వినిపించడం మొదలుపెట్టారు. అసలు 2017 నంద్యాలలో ఉప ఎన్నిక జరిగితే అప్పుడు భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యుడైనటువంటి భూమా బ్రహ్మానందరెడ్డి గారికి కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు మరి అక్కడ పెట్టకుండా ఉన్నట్లయితే ఈ రోజు మీరు చెప్పేటటువంటి మాట ప్రజలు విశ్వసించే వాళ్ళేమో. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుండి ఇస్తే మనం ఎన్నిక తప్పుకోవాలి అనేటటువంటి మాట మీరు 2017 నంద్యాల ఉప ఎన్నికల్లో పాటించినట్లయితే ఈ రోజు ప్రజలు విశ్వసించేవాళ్ళమేమో. ఏమీ కాకుండా ఈ రోజు ఎన్నిక, అది కూడా పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగేటటువంటి జడ్పీటీసీ ఎన్నిక. ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతే ఇన్ని రోజులు పులివెందుల పులి, సింగిల్ సింహం, వైనాట్ 175 ఇచ్చినటువంటి ఈ ఎలివేషన్లన్నీ కూడా ఊడ్చుకుపోతాయి. కాబట్టి ఎలాగైనా గెలవాలి, లేదంటే ఎన్నిక రద్దవ్వాలి, లేదంటే ఇక ఓటమికి సాకులు చెప్పాలి అనేటటువంటి పలు రకాల విషయాల్లో మనం మొట్టమొదటిసారి నుంచి చెప్పుకుంటా ఉంటే మేడం, రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో తర్వాత స్థానంలో ఉన్నటువంటిది యాదవ్ సామాజిక. ఆ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి తల మరి యాదృచ్ఛికంగా మరి ఆయనకు గాయాలయ్యాయో, లేక మరి ఈ కోడికత్తి గులకరాయి డ్రామా లాంటి గాయాలు కానీ మరి రమేష్ యాదవ్ గారికే గాయాలవటం, సాక్షి టీవీలో రమేష్ గారి పెట్టే పేరు కూడా ఆయన పేరు కంటే కూడా ఆయన యాదవ్ 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 అనే పేరు కూడా రకరకాలుగా పలుసార్లు వినిపించేలా సాక్షి యాంకర్లు కానీ, సాక్షి టీవీ వాళ్ళు కానీ, పేపర్ వాళ్ళు కానీ రాయటం, ఈ క్రమాలన్నీ చూస్తా ఉంటే అలా మాట్లాడుంటారు మేబీ. అవునండి, వాళ్లే గాయాలు చేసుకుని రమేష్ యాదవ్ గారి తల వాళ్లే పగలగొట్టి, చెయ్యి వాళ్లే ఇరగొట్టి, వాళ్ళ బాబాయ్ వాళ్లే వేసేసుకున్నట్టు
వాళ్ళ ఎమ్మెల్సీని వాళ్లే కొట్టుకుని ఇంకే రమేష్ యాదవ్నే కొట్టారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రమేష్ యాదవ్ ఇంకొక రెడ్డి వీళ్ళనే కొట్టారు. ఏ సామాజిక వర్గం వాళ్ళని కూడా కొట్టలా. ఎందుకంటే అక్కడ యాదవ్ ఓట్లు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఓట్లు మనకు పడాలి కాబట్టి. సో ఇట్లాంటి డ్రామాలు ఆడి ఈ డ్రామాలన్నీ కూడా విసిగిపోయిన తర్వాత ఎన్నికల రోజు రానే వచ్చింది. ఎన్నికల రోజు రానే వచ్చిన తర్వాత ఇది ప్యూర్లీ పోలీస్ డే. పోలీసులు అత్యంత పకడ్బందీగా అత్యంత చాకచక్యంగా నిర్వహించినటువంటి ఎన్నికలు. మొట్టమొదటిగా అక్కడ అరవలు సృష్టిస్తున్నటువంటి లోకల్ ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన జీపు దాకా తీసుకురాగానే స్కూల్కి వెళ్ళిన పిల్లాడు మారాన్ చేసినట్టు మారాన్ చేశాడు. మరి బాబాయ్ కేసులో అరెస్ట్ చేస్తాడని భయపడ్డాడో ఏమో కానీ తర్వాత తెలుసుకున్నాడు కాదు ఇది ప్రివెంటివ్ అరెస్ట్, హౌస్ అరెస్ట్ లాంటిది. మీరు ఇంట్లో ఉంటే కంట్రోల్లో ఉండలేదు కాబట్టి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారని తెలిసిన తర్వాత మరి జీప్ ఎక్కాడు. జీప్ ఎక్కిన తర్వాత మరి వాళ్ళ డ్రామాలు అవన్నీ కూడా చూసాం. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఒక మాట అన్నారు మేడం, ఈ ఎన్నిక రద్దు చేయాలి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రాశారు. ఈ ఎన్నిక ఎప్పుడు రద్దు చేయాలంటాడంటే డెఫినెట్లీ ఓడిపోతాడు అని తెలిసినప్పుడే ఈ ఎన్నిక రద్దు చేయాలి, కేంద్ర వాళ్ళతో ఎన్నికలు పెట్టించాలి అనేటటువంటి మాటలు వస్తాయి. మీరు గమనిస్తే 2021లో 2020లో కోవిడ్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం ఆయన నిమ్మగడ్డ రమేష్ గారు ఎన్నికలు వాయిదా వేస్తాను అని అంటే ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, ఈరోజు చట్టం గురించి, ఈరోజు న్యాయం గురించి, ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చేసినట్లు ఇది చంద్రబాబు గారు ఆడిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ అని చెప్పేసి ఒక కులాన్ని ఒక వైరస్ ని ఆపాదించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ట్విట్టర్ లోకి వచ్చేసి ఎన్నికలు ప్రజాస్వామ్యం, ఇంకోటి ఏంటి చట్టం, న్యాయం, ధర్మం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు గుర్తొచ్చేసాయి. మేడం నేను చాలా సందర్భాలు చెప్పా, చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయి అనేటటువంటి ఒక సామెత జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫాలో అవుతున్నాడు. ఆయన ఏదైతే 2019 నుండి 2024 వరకు చేశాడో అవన్నీ కూడా రాత్రి 11 గంటలకల్లా కూర్చొని ట్వీట్ రాయడం మొదలుపెట్టి ఇంత బాగా ట్వీట్ రాశాడు. ఆయన గతంలో చేసినటువంటి నేరాలు ఘోరాలు అన్నీ కూడా కలిపి ఈ రోజు ఆయన పేరు దగ్గర జస్ట్ పేరు మార్చేసి చంద్రబాబు ఎన్నికలను అపహాస్యం చేశారు, చంద్రబాబు దౌర్జన్యాలు చేశారు. ఇవన్నీ గతంలో అతను చేసినటువంటి పనులు. ఈ పనులన్నీ చెప్పుకుంటే చేసిన పాపాలు పోతాయి అనేటటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఉంటా ఉన్నారు అనమాట. ఇక మనం ఇంకో విషయం చూసుకుంటే మేడం, పోలీసులు నిన్న పనిచేసినటువంటి తీరు ఏదైతే వీళ్ళు 1983లో చూసుంటారు పోలీసింగ్ అక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన పాలనలో ప్రతి నియోజకవర్గాన్ని పులివెందుల్లాగా చేసి ప్రతి నియోజకవర్గాల్లో ఈయన ఇది రెగ్యులరైజ్ చేసుకున్నాడు. ఏదైతే ఈయన ఏమంటారు దాన్ని లైక్ అదే ఇక ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇతను పోటీ లేకుండా చేసుకున్నాడు. ఈ రోజు చూసుకుంటే మరి ఏ నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఓట్లు జరిగినట్లే మా గుంటూరు జిల్లాలో మా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినటువంటి ఎన్నికల లాగానే ఈ రోజు పులివెందుల్లో కూడా ఎన్నికలు జరిగాయి. సో అది జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకో విషయానికి వచ్చేస్తే మరి ప్రజాస్వామ్యం కూనీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎవరు కూడా ఎవరిని నామినేషన్ వేయకుండా అడ్డుపడలేదు. ఆడవారి దగ్గర దాచుకున్నటువంటి నామినేషన్ కాగితాలు కూడా లాక్కెళ్ళలేదు. ఏదైతే అమ్మిరెడ్డి తాత అయినటువంటి 75 ఏళ్ల తాతను బెదిరించి నామినేషన్ పత్రాలు లాక్కెళ్ళబోతే తొడగొట్టి నిలబడ్డాడు అంజిరెడ్డి తాత ఆ రోజు. అట్లాంటి సందర్భాలు లేవు. నీ పులివెందుల నియోజకవర్గంలో, నీ జెడ్పీటీసీ నియోజకవర్గంలో నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయి. ఇక నువ్వు గెలిచే ఇది లేదు. ఈ రోజు ఈ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది ఆఖరి తరం అని చెప్పేసి పులివెందుల ప్రజలకు అర్థమైపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి టర్మ్ వచ్చేసి ఆఖరి తరం. ఈ పులివెందుల ప్రజలకు అర్థమైపోయింది. ఈ స్వేచ్ఛగా వచ్చి ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కుని కాపాడుకుని పులివెందుల ప్రజలు వంశీ గారు అక్కడ డిఐజీ గారు కూడా మళ్ళీ పసుపు జెండా కప్పే విధంగా మాట్లాడారు. ఆయనకిను ఖమ్మంపాటి రామ్మోహన్ గారికి దగ్గర బంధుత్వం ఉంది అని చెప్పి. అవును మేడం, ఇప్పుడు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి ఆయనకు బంధుత్వం ఉంది. ఉండకూడదా ఏంటి? పోలీసుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికి బంధుత్వం ఉండకూడదా? ఉండొచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు దానికి కూడా ఆయనకి పదవులు ఆపాదించి చెప్పేసి ఇప్పుడు ఇదే డిఐజీ కోయా ప్రవీణ్ గారు మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎస్పీగా పనిచేశారు ప్రకాశం జిల్లాకి. మరి వైసీపీ గవర్నమెంట్ లోనే వీళ్ళు ఖాళీగా కూర్చోబెట్టారు కావాలని. సో గతంలో లాగా ఇప్పుడు అట్లా లేదు కదా మేడం. ఇప్పుడు ఒక సామాజిక వర్గం అంటేనే బెదిరిపోయినసారి పక్కన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి.
మరి ఈ రోజు చూసుకుంటే సీఎంఓలోనే జగన్మోహన్ రెడ్డి మెచ్చినటువంటి సామాజిక వర్గం ఉన్నారు, పలు జిల్లాల ఎస్పీలు జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చినటువంటి సామాజిక వర్గం ఉన్నారు. అది ఎక్కడా కూడా లేదు. అందులో భాగంగానే కర్నూలు డిఐజీగా కోయా ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన ఉండబట్టి ఈ రోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఆయన పేరు పులివెందుల నియోజకవర్గ ప్రజలు కలకాలాలు గుర్తుపెట్టుకుంటారు. ఏదైతే ఉమేష్ చంద్ర గారి పేరు గుర్తుపెట్టుకున్నారో అలాగే డిఐజీ కోయా ప్రవీణ్ గారి పేరు కూడా పులివెందుల ప్రజలు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళని ఒక దుర్మార్గపు నిర్బంధం నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి వారు మరి ముఖ్యులు. అందులో చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అక్కడ పనిచేసినటువంటి కోయా ప్రవీణ్ గారిని ప్రజలందరూ కూడా అక్కడ పులివెందుల ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. రైట్. రాజేష్ గారు, నిన్న అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళ బలం మీద వాళ్ళకి నమ్మకం లేకే దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి ఆయనకులా మాట్లాడితే, రాజమల్లు గారు నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తాము, నామినేషన్లు మళ్ళీ వేయనిము అంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఏకగ్రీవం ఎలా చేసుకున్నారో మళ్ళీ అధికారంలోకి వస్తాము, వచ్చినప్పుడు నామినేషన్లు వేయనిము, ఎన్నికలు జరగనివ్వు అని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. పోలీసులు ఇప్పుడున్న పోలీసులను కూడా ఉండనివ్వము అని చెప్పి అంటే మళ్ళీ ఏం చేయాలని చెప్పి వాళ్ళ ఆలోచనలు అసలు ఎందుకు వన్ సైడ్గానే ఉండే విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారంటారు? ముందుగా ఇందాక వంశీ చెప్పిన ఒక మాటతో నేను విభేదిస్తున్నా. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూర్చొని ఆ మ్యాటర్ మొత్తం ట్విట్టర్లో టైప్ చేసేది సమస్య లేదు. ఇప్పుడు మనందరం సమక్షంలో జగన్మోహన్ రెడ్డి నా మ్యాటర్ మొత్తం టైప్ చేయమన్నాడు తెలుగులో. ఖచ్చితంగా ఆయనకి ఎవరో ఒకళ్ళు రాసిస్తే దాన్ని కాపీ పేస్ట్ చేయటమే తప్ప ఆయన ప్రసంగాలు ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. పదే పదే వాడే మాట ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్, ఈటీవీ, టీవీ5 సంస్థల యజమానులు దుష్ట చతుష్టయం అనేవాడు. దాన్ని కూడా చూసి చెప్పాల్సిందే. అంటే ప్రతిరోజు చేసే విమర్శ అదే. దాన్ని కూడా నిన్న చేసిన విమర్శే ఈరోజు ప్రస్తావించుతున్నా కూడా చూసి చెప్పాల్సిందే. చూడకుండా మాట్లాడగలిగే పరిజ్ఞానం ఆయనకి లేదు, ఆయన సొంతంగా టైప్ చేయగలిగే పరిజ్ఞానం కూడా ఆయనకి లేదు. అందులో అంత పెద్ద మ్యాటర్ తెలుగులో రాయటం అనేది జగన్మోహన్ రెడ్డి అసంభవం. ఆయనకి స్క్రిప్ట్ రైటర్లు ఇవ్వాల్సిందే, స్క్రిప్ట్ ఇచ్చిన ప్రసంగాలు చెప్పాల్సిందే ఆయన. ఇక రెండోది, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు పేపర్లో కూడా చూసాం, పోలీసుల మీద మీసాలు దువ్వుతూ ఉన్నాడు. ఇతను గతంలో కూడా ఒక గంభీరమైన ప్రకటన చేశాడు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పని కనుక సిబిఐ నిర్ధారణ చేస్తే జిల్లాలో ఉన్న అంటే ఆ జిల్లాలో ఉన్న ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గురించి సవాల్ చేసే సీనియర్కి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మినహాయించి మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తామన్నాడు. మరి అక్యూజ్ నెంబర్ 8గా సిబిఐ నిర్ధారణ చేసి అతన్ని బెయిల్ మీద ఉన్నాడు కదా, ఇతనే సొత్తదారి అని చెప్పని సిబిఐ అతన్ని ఐడెంటిఫై చేసింది కదా, అతని ప్రమేయాన్ని సిబిఐ ఛార్జ్షీట్ రూపంలో తెలియజేసింది కదా, మరి రాజీనామా చేయలేదే. కాబట్టి ఏంటంటే ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రజల ముందు ఆర్భాటపు ప్రసంగాలు ఇవ్వటం కాదు. అసలు మొట్టమొదట గత కొన్ని దశాబ్దాలుగా కడప జిల్లాలో ఏకపక్షపు విజయాలు అందిస్తున్న ప్రజలు నిన్నటి ఎన్నికల్లో 10లో 7 స్థానాలు కూటమికి ఎందుకు కట్టబెట్టారో మొట్టమొదటి రిలీజ్ కావాలి. అసలు వాళ్ళ వైపు నుంచి ఆ పోస్ట్ మార్టం ఇప్పుడు దాకా జరగల. ప్రజలు మనల్ని ఎందుకు డిజోన్ చేసుకున్నారు? ఇంతటి ఘన విజయం ప్రజలు మనకు కట్టబెడుతున్నప్పుడు ఎక్కడ ప్రజల నమ్మకాన్ని మనం కోల్పోయాం? ఆ దిశగా వాళ్ళు కనుక పునరాలోచన చేసి మళ్ళీ మూలాల్లోకి వెళ్ళి మా వల్ల జరిగిన పొరపాటు ఏదో జరిగింది, మరొక్కసారి అటువంటి పొరపాటు జరగకుండా మీ అంచనాలకు తగిన విధంగా పనిచేస్తాం, మన ప్రాంత భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దే దిశగా మేము అడుగులేస్తామని చెప్పని ప్రజల మన్నన పొందటం అనే అంశాన్ని విస్మరించారు. వాళ్ళు ఏంటంటే మనం సినిమాల్లో చూసినట్టుగా తొడలు కొట్టి మీసాలు దువ్వి అక్కడ అదొక హీరోయిక్ వర్షిప్ తోటి ప్రజల మనసులు గెలుచుకోవాలి అనుకుంటున్నారు. ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు కొంతమంది ఆ విధమైన యాటిట్యూడ్ తోటి ఒక రకమైన సైకో ఫ్యాన్సీ పెంచుకునే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ వరకు వీళ్ళ పక్కన చేరొచ్చు. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ ఇవాళ సమాజంలో మిగిలిన సాధారణ ప్రజానీకం కన్నా కూడా భిన్నంగా జీవించే కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ యాటిట్యూడ్ పట్ల ఆకర్షితులు కావచ్చేమో, కానీ మొత్తం సమాజం ఆ విధంగా వీళ్ళ పట్ల అట్రాక్ట్ అవ్వరు. సహజంగా ఏ తల్లిదండ్రులైనా సరే తమ బిడ్డ శాంతి భద్రతల మధ్య సురక్షితంగా బతకాలని కోరుకుంటారు, తాము బెటర్ లెవెల్ స్టాండర్డ్స్లో బతకాలని కోరుకుంటారు. అంతే తప్ప ఎప్పుడో దశాబ్దాల క్రితం గడిచిన
ఫ్యాక్షన్ వాతావరణంలోనే ఈ రోజుకి సమాజం ఉండాలని చెప్పని ఏ సమాజం కోరుకోదు, ఏ కుటుంబం కోరుకోదు, ఏ తండ్రి కోరుకోడు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇదే విధమైన వైఖరి కనపరుస్తూ ఉంటే వీళ్ళ వైఖరి మార్చుకోకుండా ఇదే విధంగా హింసని ప్రేరేపించటమే రాజకీయాల్లో మా ఎదుగుదలకు మంత్రం అని చెప్పని కనుక వాళ్ళు భావిస్తూ ఉంటే శాశ్వతంగా వాళ్ళ రాజకీయపు భవిష్యత్తుకి వాళ్ళకు వాళ్లే సమాధి నిర్మించుకున్నట్టే. అందులో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వాటిని అయితే పరిగణలోకి తీసుకోరు. రోజులు మారుతూ ఉన్నాయి. ప్రతి కుటుంబం వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ ఉంటున్నారు. పక్క వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళ పిల్లలు చదువుకొని పైకి వచ్చారు, మన పిల్లలు కూడా ఎందుకని చదువుకొని పైకి రాకూడదని చెప్పని ఒకరితో ఒకరు వాళ్ళ పోటీపడి తమ బిడ్డలు సమాజాన్ని ఎదగాలని కోరుకుంటున్నారు, కంఫర్ట్గా జీవించాలి అనుకుంటున్నారు. అట్లాంటి దగ్గర మళ్ళీ తిరిగి ఇవే ఆందోళనకర పరిస్థితులు, అదే ఉద్రిక్త పరిస్థితులు, ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతికే బతుకులు, ఎప్పుడూ 10 మందిని పక్కన పెట్టుకొని వాళ్ళ భద్రత మధ్య మాత్రమే జీవించే అస్థిరమైన బతుకుల్లో బతకాలని చెప్పని వాళ్ళ ఏ కుటుంబం కోరుకోట్లా. ఇవాళ అభివృద్ధిలో పలానా జిల్లా స్థాయిలో మనం కూడా అభివృద్ధి చెందాలి, పలానా కుటుంబం స్థాయిలో మన బిడ్డలు కూడా ఎదగాలి అని చెప్పని ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ పొంది వాళ్ళ ఆ బెటర్ ఆపర్చునిటీస్ కోసం, బెటర్ కెరీర్ కోసం ఇవాళ పరుగులెత్తుతూ ఉంటుంటే ఎవడండి ఈ మీసాలు దువ్వే వాళ్ళని, ఈ తొడలు కొట్టే వాళ్ళని ఆదరించేది? ఇవన్నీ ఏంటంటే డిమోరలైజ్ అయిపోతున్న వాళ్ళ శ్రేణుల్లో కొద్దిపాటి ఓహో మనాడు ఇంకా గట్టిగానే ఉన్నాడు, మనాడు ఇంకా పోరాడే స్టేజ్లోనే ఉన్నాడు అని చెప్పని కొద్దిమంది తమ అనుచరుని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప ఈ వైఖరిని ఎంటర్టైన్ చేయడానికి సమాజం సిద్ధంగా లేదు. ఇవాళ ఏ ప్రజాప్రతినిధి మన సమస్యలకి పరిష్కారం చేసే అంకితభావం ఉంది, చిత్తశుద్ధి ఉంది, మనకి యాక్సెస్ ఉంది, మనం చెప్పుకునేది వినే పేషెన్స్ ఉంది, మనం అతను వాకిటికి వెళ్ళినప్పుడు స్పందించే గుణం ఉంది. వీటిని పరిగణలోకి తీసుకొని ప్రజలు ఎన్నుకుంటా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా సరే దశాబ్దాల తరబడి వాళ్ళు రాజకీయాన్ని కొనసాగించగలుగుతున్నారు అని అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా ఆయన ఎన్నికల్లో ఓడిపోలా. అలాగే ఎర్రమనాయుడు గారు, ఇట్లా మనకి కొద్దిమంది ఉన్నారు వాళ్ళు చాలా తక్కువ. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎర్రమనాయుడు గారు ఒక్కొక్క ఎన్నికల్లో ఓడిపోయారు, కానీ అన్ని ఎన్నికల్లో వాళ్ళు ప్రజల ఆదరణ పొందగలుగుతున్నారు అని అంటే ఎందుకు పొందగలుగుతున్నారు? బూత్ క్యాప్చరింగ్లు చేసో, దౌర్జన్యాలు చేసో బూత్ క్యాప్చరింగ్ వాళ్ళు ఆ స్థాయికి ఎమర్చి అవ్వాలా. ఖచ్చితంగా వాళ్ళ శ్రేణుల నమ్మకాన్ని చొరగొని వాళ్ళ శ్రేణులకు అందుబాటులో ఉంటేనే 1 ఎన్నిక, 2 ఎన్నిక, 4 ఎన్నిక, 8, 9 ఎన్నికల వరకు వాళ్ళు ప్రజా జీవితంలో కొనసాగలుగుతున్నారు. దాన్ని మర్చిపోయి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన దగ్గర ఈ విధమైన వైఖరి ప్రదర్శిస్తుంటే 100కి 100 పాళ్ళు వాళ్ళకు వాళ్లే ఫేడ్ అవుట్ అవుతారు. అవినాష్ రెడ్డి అతను ఒక రకంగా ఫేస్ సేవింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్నటికి నిన్నే రేపు ఎన్నికల్లో ఫలితం ఏమి రాబోతుందో అతనే డిక్లేర్ చేసేసాడు. మనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటే ప్రజలు మనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు, ఓటు వేయటం ద్వారా ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు, ఆ ఆకాంక్ష మనకు వ్యతిరేకంగా ఉంది అనేది రియలైజ్ అయ్యే ఓటమికి ముందుగానే ఒక భూమికి అతను సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఈ ఆక్రోశం, ఈ ఆవేదన ఇవన్నీ కూడా గతంలో కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు నెగ్గారు, కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్లో వీళ్ళు నెగ్గగలిగారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు వచ్చాడా, చంద్రబాబు నాయుడు మొహం చూడాలి వాళ్ళ అంటే కుప్పంలో మేము నెగ్గాం కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ మనని ఫేస్ చేస్తాడో చూస్తాము అన్న స్థాయిలో ఇతను బహిరంగంగా ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఈ మాటలు మాట్లాడాడు. ఇవాళ ఆ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చిన తాను మళ్ళీ తిరిగి పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అభ్యర్థి ఓడిపోతే రేపు ప్రత్యర్థులకి ఏ విధంగా మొహం చూపించగలనేది ఒకటి. అదే సందర్భంలో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తామని చెప్తూ తన శ్రేణుల్లో మొరాలిటీ పెంచాలని ప్రయత్నం చేసుకున్న దగ్గర నీ సొంత జెడ్పీటీసీ నువ్వు నెగ్గించుకోలేకపోయావు అని చెప్పని తన శ్రేణులు ఇంకెక్కడ డిమోరలైజ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి బలహీన పడ్డాడు అన్న అభిప్రాయానికి వస్తారోనని చెప్పని ఆయన ఉలికిపాటుతోటి, గగురుపాటుతోటి ఆ విధమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. 100కి 100 పాళ్ళు ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నిక శాశ్వతం కాదు. ఈ ఎన్నికల ఫలితం మళ్ళీ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుందని చెప్పని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నంద్యాలలో పివి నరసింహారావు గారు రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్కి బై ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో భూమా నాగిరెడ్డి గారు 5 లక్షల మెజార్టీతోటి ఎంపీగా నెగ్గారు. అదే భూమా నాగిరెడ్డి గారు అదే స్థానం నుంచి తర్వాత 2 ఎన్నికల్లో ఓడిపోయారు. కాబట్టి 5 లక్షల మెజార్టీ శాశ్వతం కాదు, ఓటమి శాశ్వతం కాదు. అదే భూమా నాగిరెడ్డి గారు మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేగా నెగ్గారు. కాబట్టి ఏంటంటే
ప్రజలతో మమేకమై ఉండి ప్రజా సమస్యల పట్ల స్పందిస్తా ప్రజల అవసరాల పట్ల నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేసే ఏ నాయకుడికైనా సరే సుదీర్ఘకాలం రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నాకు దక్కిన ఈ అధికారం, ఈ అవకాశం, నా చుట్టూ ఉంటున్న ఈ కాన్వాయ్, నాతో ఉంటున్న బాడీ గార్డులు, ఇదే నాకు దక్కిన ప్రివిలేజీ, ఇదే శాశ్వతం, నేను ఇది నాకు దక్కింది కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ప్రజల నుంచి నేను డిటాచ్ అవుతాను అని చెప్పని ఏ నాయకుడు భావించినా సరే అది రాజకీయంగా వాళ్ళని ఏక్దిన్కా సుల్తాన్లు చేయటం ఖాయం. మనం చరిత్రలో నాకు అవగాహన ఉన్న వరకు 1983 నుంచి అలా ఒక్కసారి అవకాశం దక్కించుకొని మన తెరమరుగైపోయిన చాలా మంది నాయకులను చూసాం. దశాబ్దాల తరబడి 6 సార్లు 7 సార్లు పోటీ చేస్తా పలు దఫాలు ఎన్నికల్లో నెగ్గుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎటువంటి రాజకీయాన్ని ఎంచుకోవాలనేది ఇది వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి అనుయాయులు మొట్టమొదటి వాళ్ళు రియలైజ్ కావాలి. ఏ విధంగా మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువ కావాలి, ఏ విధంగా ప్రజల మన్నను పొందాలనేది వాళ్ళు ఆలోచన చేసుకుంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తప్ప అలా కాదు హింస ద్వారా, రప్పరప నరుగుడు ద్వారా, భయకంపితం చేయడం ద్వారా, వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా, ఎమోషనల్గా ఎక్స్పెక్ట్ చేసుకోవడం ద్వారానే మా రాజకీయం మనకు ఉంటుంది అనుకుంటే ఈ ప్రయత్నాలన్నీ జగన్మోహన్ రెడ్డి 2024 వరకు చేశాడు. కానీ ప్రజలు వాటిని పరిగణలోకి తీసుకోవాలా. తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎవరు సెక్యూర్ చేయగలరు అని చెప్పని ప్రజలు భావించారు, వాళ్ళకి అధికారం కట్టబెట్టారు. ఇవాళ ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అడుగులేస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్న ప్రభుత్వాలు కాదు అని చెప్పని ఈ హింసని ప్రేరేపించి, ఈ అరాచకవాదాన్ని ప్రేరేపించే వాళ్ళు వెనక నడవాల్సిన అవసరం ప్రజలకి, సమాజానికి లేదు. రైట్. కిరణ్ గారు, ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు అసలు రాయలసీమ అంటే రతనాల సీమ అని చెప్పే అనే దాన్ని ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి ప్రజలు కూడా చాలా విజ్ఞతతో రాజకీయాలను మరిపించి వాళ్ళు చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రజలు కూడా తమ యొక్క రాజకీయాలను కూడా మార్చుకునే ఉద్దేశంలో, అంటే వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు వచ్చే విధంగా కూడా ఇప్పుడు రాజకీయాలు ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆ దిశగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏమంటారు సార్? అవును మేడం, నిన్న కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు రాయలసీమ ప్రాంతం, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో అనేకమైనటువంటి పరిశ్రమలు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు కావచ్చు, అసలు ఫుడ్ బౌల్ ఆఫ్ ఏపీ, ఆఫ్ ఇండియా కూడా అనొచ్చు రాయలసీమ ప్రాంతం. సో ఆ రకమైన అంత పొటెన్షియల్ ఉన్న ప్రాంతాన్ని, అలాగే జాతీయ రహదారులు చూడండి ఏ రకంగా మారిపోయాయి గత 10 ఏళ్ళుగా. ఈ రకంగా అభివృద్ధి మార్గంలో తీసుకువెళ్ళి ముందుకు వెళ్తుంటే మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు రెచ్చగొట్టే విధంగా భవిష్యత్తు తరాలని, యువత భవిష్యత్తు తరాలని పట్టున పెట్టుకునే విధంగా చేసి ఏ ప్రయత్నాన్నైనా సరే మనం అడ్డుకోవాల్సిందే. యువత ఆ ట్రాప్ లో అయితే పడద్దు. అభివృద్ధి కార్యక్రమాల్లో డెఫినెట్ గా ముందుకు దూసుకుపోదాం. ఒకటి. రెండు, ప్రధానమైనది నిన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ అని ఏమంటున్నారంటే ఈ రకంగా పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, ఒక 4 ఏళ్ళు ఆగండి మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు వాళ్ళ అంతు తేలుద్దాం అని చెప్పి అంటున్నారు. అలాగే రాజమండ్రిలో శివప్రసాద్ రెడ్డి గారు అదే మాట, మేము అధికారులు వచ్చాక మేము అధికారులు ఏ రకంగా చేస్తాం చూడండి అని చెప్పి. అలాగే గతంలో ఈ రోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టబోయే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు, గతంలో ఏ రకంగా డిఎస్పీ మురళీ నాయక్ గారికి వార్నింగ్ ఇచ్చారని, అలాగే సుబ్బారాయుడు సప్త సముద్రాల్లో దాటి ఉన్న నువ్వు రిటైర్ అయిపోయి ఎక్కడున్నా తీసుకొచ్చి నీ బట్ట ఉడదీస్తావని చెప్పేసి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే నేననేది ఏంటంటే ఇటువంటి విధంగా అధికారులు బెదిరించే కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు బెదిరి కార్యక్రమం చేస్తారో తప్పనిసరిగా వాళ్ళ మీద బిఎన్ఎస్ సెక్షన్ 224 పెట్టి తీరాలండి. అసలు వెళ్ళి అవినాష్ రెడ్డి ఉన్న డోర్ ని కొట్టి వాళ్ళని బయటికి రమ్మన్నా కూడా రాకుండా ఉన్నారు అని అంటే ఏ స్థాయిలో అక్కడ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేది మనకు క్లియర్ గా కూడా డిఐజీ గారు కూడా వెళ్ళి అవినాష్ రెడ్డి గారు పక్కన కూర్చుని ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంటే ఒక డిఐజీ స్థాయి అధికారి ఒక చిన్న జడ్పీటీసీ ఎన్నికలకి రావాల్సి వచ్చిందంటే వాళ్ళు ఏ రకమైన పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు చూడండి. కనీసం అటువంటి ఎన్నికలకు సీఏ చాలు యాక్చువల్గా అయితే, ఎస్పీ అంటే చాలా ఎక్కువ. అలాంటి డిఐజీ వచ్చారంటే వారు ఏ రకంగా బెదిరిస్తున్నారు అధికారులు చూడండి. కానీ నేనేది ఏంటంటే ఈ రకంగా అధికారులు బెదిరిస్తుంటే బిఎన్ఎస్ సెక్షన్ 224
ఉత్తరప్రదేశ్ లో మావో నియోజకవర్గంలో అబ్బాస్ అన్సారీ ఎమ్మెల్యే, ఆయన ఇలాగే అధికారులు బెదిరిస్తే ఇదే సెక్షన్ 224 సెక్షన్ ఆయన మీద నమోదు చేస్తే 2 నెలల పాటు విచారణ జరిగిన కోర్టులో ఆయన మీద శిక్ష పడింది. ఆయన ఎమ్మెల్యే పదవి కూడా బూస్టింగ్ అయిపోయింది, సస్పెండ్ అయిపోయింది, ఎంపీ కూడా పోయింది. ఆ రకంగా ఈ రోజు అవినాష్ రెడ్డి గారి మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు ఇటువంటి బిఎన్ఎస్ సెక్షన్ 224 నమోదు చేసి తీరాలి. ఎందుకంటే అధికారులు ఈ రకంగా బెదిరించేసి చేస్తాను అంటే రేపు మా అధికారంలోకి వచ్చాక నేను బట్టలు తీస్తాను, రిటైర్మెంట్ పెన్షన్ రానివ్వకుండా చేస్తాను, ఇది బెదిరింపులు కదా. మరి ఆ రకంగా అధికారులు కూడా ఫిర్యాదు ఇవ్వాలి, ఈ రకంగానే సెక్షన్లు నమోదు చేసి వారి ప్రకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలండి. చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళ నోటికి తాళం చట్టపరంగా వేయకుండా ఉంటే వాళ్ళు అదుపు లేకుండా అయిపోతున్నారు. కొంతమంది అధికారులు ఈ రోజు ఎన్నికల్లో చూస్తే అదే పరిస్థితి ఏర్పడింది. ఒక సిఐ చాలే, ఒక డిఎస్పీ చాలే అక్కడ ఎన్ని చేయడానికి, ఒక డిఐజీ స్థాయి అధికారి కోన ప్రవీణ్ గారు వెళ్ళవలసిన పరిస్థితి తీసుకొచ్చారు వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే ఏ రకంగా వాళ్ళ అధికారులను బెదిరిస్తున్నారు, ఏ రకంగా వాళ్ళ కలెక్టర్లను బెదిరిస్తున్నారు మాకు అర్థమవుతుంది. అది ఏంటి, అపోజిషన్ లో ఉండి 11 మంది స్థాన ఎమ్మెల్యేలు వాళ్ళు అసెంబ్లీకి రారు, వారు ఏం చేయరు, ప్రెస్ మీట్లకి పరిమితం అవుతారు. అటువంటి వ్యక్తులు ఈ రకంగా అధికారులు బెదిరిస్తున్నారంటే ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్. ఏ ఉత్తరప్రదేశ్ లో ఉన్న రాజ్యాంగం వేరును, ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం, యూపీలో రాజ్యాంగం, ఏపీలో రాజ్యాంగం వేరు వేరు, అదే ఒకే బిఎన్ఎస్ సెక్షన్ కదా. ఈ రకమైన ప్రభుత్వం ఒకసారి దాని మీద దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అలాగే ఫ్యాక్షన్ రాజకీయాల వైపు అలాగే ఏ ఒక్కరిని కూడా యువత ఉపేక్షించకూడదండి, తప్పనిసరిగా ఉపేక్షించకూడదు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాయలసీమ ప్రాంతం ముందుకు వెళ్తుంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ విధానాలు కూడా మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పునరుద్ధరించాం. తప్పనిసరిగా అవకాశాలన్నీ ముందు అందిపుచ్చుకుంటారు. అలాగే ఇటీవల కొత్త పథకాలు కూడా అమలు చేశారు. రైతాంగానికి, చిన్నకారు రైతాంగానికి, అన్ని రాజకీయ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతం ఏది వెనుకబడి ప్రాంతాలు అభివృద్ధి కోరుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానిక ఎమ్మెల్యేగా అసలు ఎందుకు ఆయన ఎన్నికల్లో బయటకు రాలేదండి, ప్రచారం కూడా రావాలి కదా. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఓకే, బట్ ఆయన సొంత నియోజకవర్గం కదా, ఆయన సొంత నియోజకవర్గం. అలాగే వాళ్ళ మీద వ్యతిరేకత రోజు రోజు పెరుగుతుంది కదా. ఇప్పుడు ఒకటి తీసుకోండి, 2021-22 తర్వాత వచ్చినటువంటి పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి ఆ యొక్క జిల్లాలో. ఆ పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిందండి. వైసీపీ పార్టీ ఓడిపోయి టీడీపీ పార్టీ గెలిచినప్పుడు అప్పుడు వీళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా ఏమన్నారు, అబ్బే వాళ్ళందరూ మా ఓటర్లు కాదు, మా ఓటర్లందరూ సన్న పేద బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచి వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అలాగే 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో ఈంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి తప్పితే మిగతా ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. అప్పుడేమన్నారు, ఈవీఎంలన్నీ మేనేజ్ చేశారు, ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పి అంటారు. ఇప్పుడు మరి బ్యాలెట్ ద్వారా జరిగింది కదా, ఇప్పుడు బ్యాలెట్ ద్వారా అప్పుడు అలానే ఏడుపు మొదలు పెట్టేశారు ఓడిపోయారు చెప్పి. అంటే అసలు అంటే ఎంతసేపు ఈవీఎం మీదో లేకపోతే మా ఓటర్లు కాదనో రిగ్గింగ్ అనో. అసలు డబ్బులు తీయడానికి ఎంతో బాధపడిపోయే జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల దాకా ఈ జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఖర్చు పెట్టారని చెప్పారంటారు. మరి దాంట్లో వాస్తవం ఎంత మనకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతున్న అంశం ఇది. నేనేంటంటే పరనింద మానుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలి. పరనింద చేసేసి మనకి ఆత్మ స్థుతి నేను గొప్పని చెప్పుకుంటాం కాదండి. మీ చేతులు మీ హయాంలో లేకపోతే మీరు చేసిన విధానంలో లోపాలని సమీక్షించుకోండి. ఈ రోజు వరకు పులివెందుల నియోజకవర్గానికి సరైన నీళ్లు కూడా ఇవ్వలేదు, అభివృద్ధి దూరంగా పెట్టారు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో కూడా చాలా మంది ముఖ్య నాయకులు కూడా మా ఎన్డీఏ వైపు, టీడీపీ వైపు ఇది కూడా రావడం జరిగింది. సో మీలో ఉన్న లోపాలను సమీక్షించుకోండి. అంతేగాని ఈవీఎం మీద కాసేపు, బ్యాలెట్ మీద కాసేపు, డబ్బుల మీద కాసేపు వాళ్ళ మీద బురద జరుగుతూ ఉండి మీరేదో ఆత్మానందం పొందండి. కానీ ఎన్నికలు అయితే గెలవలేరు, ప్రజల మనసులు అయితే నెట్టుకోలేరండి. రైట్. వంశీ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, నిన్న పోలీసుల డే అని చెప్పి. నిజంగానే పోలీసులు కనుక నిన్నంత స్ట్రాంగ్గా నిలబడి చెయ్యకపోతే నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు అక్కడ చాలా ఘోరమైన విషయాలు అయితే మనం వినాల్సి వచ్చేది. రిగ్గింగ్ కానీ లేకపోతే ఓటర్లను ప్రలోభ పెట్టడం కానీ ఇట్లా రకరకాలుగా ఏం జరిగేదో మనం చెప్పలేని పరిస్థితి అయితే కనిపించేది. పోలీసులు నిన్న స్ట్రాంగ్గా ఉండబట్టే ఆ జెడ్పీటీసీ ఎన్నికైనా చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడం జరిగింది. దాదాపు 14 అంటే ఒంటిమిట్ట ఇక్కడ కలిపి 1400-1500 మంది పోలీసులు దాకా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట చెదురుమదురు ఘటనలు అయితే జరిగినాయి. నిన్న పోలీసుల డే అని చెప్పి నిజంగానే అనుకోలేమంటారు వంశీ గారు? మేడం, ఇందాక రవికిరణ్ గారు చెప్పారు ఏంటంటే ఒక సిఐ సరిపోతాడు ఈ ఎన్నికలకి. ఒంటిమెట్లో ఒక సిఐ అండ్ ఆల్సో ఇప్పుడు జరిగినటువంటి ఇంకొక ఇది అక్కడ ఒక సిఐ సరిపోతాడు. కానీ ఒక డిఐజీ స్థాయి అధికారి 1500 మంది పోలీసులను పెట్టి చేశారు అని అంటే
ఆ ప్రాంతంలో ఎంత అరాచకం రాజ్యం వెళ్ళిందో ఇన్ని రోజులు మనం అందరం కూడా చూడొచ్చు. అదే మాదిరిగా నిన్న డిఐజీ కోయా ప్రవీణ్ గారు స్వయంగా ఆ రౌడీ మూకలందరినీ నెట్టుకుంటా వెళ్ళి తలుపులు బాది అవినాష్ రెడ్డిని బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనం అందరం కూడా చూసాం. అంటే వీళ్ళ ఇష్టానికి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు కూడా కారుకి అడ్డంగా పడుకున్నారు వీళ్ళందరూ కూడా. సో అవన్నీ చూసాం. అవన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్న పనిచేసినటువంటి తీరు నాట్ ఓన్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలే కాదు దేశం మొత్తం కూడా చూశారు. డిఐజీ కోయా ప్రవీణ్ గారు అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి మింగుడు పట్టడం ఫస్ట్ థింగ్. గతంలో ఆయన మీద చాలా నిందలు వేశారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఈయనున్నారు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఆయన ఇప్పుడు డిఐజీ కోయా ప్రవీణ్ గారి మీద ఇంకా కొందరు సెలెక్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే విమర్శలు చేస్తా ఉన్నారు. వాళ్ళ పనే మాట ఏంటంటే మేము వచ్చిన తర్వాత మీ బట్టలు ఉడదీస్తాం, మిమ్మల్ని ఇక నడి రోడ్డు మీద నిలబెడతాం, ఇట్లాంటి కబుర్లన్నీ కూడా పోలీసులు వింటాం మానేశారు. ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే ఏకగ్రీవాలు అవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరిగాయి. ఆ పోలీసులు అందరూ కూడా వాళ్ళు ఎక్కడున్నారో కూడా చూసాం. రైట్. వంశీ గారు చివరిగా పులివెందుల పులి ఎవరంటారు? పులివెందుల పులి మేడం ఇప్పుడు ఎవరి సొత్తు కాదు మేడం, ఎవరి జాగిరి కాదు అది. ఈయనేంటో మా దగ్గర నుండి ఈ జడ్పీటీసీలు మా దగ్గర నుంచి లాక్కున్నారు అని చెప్పి ఈయన ట్విట్టర్ లో పెట్టారు. ఈయన సొత్తా అంటే ఈయన తాతగారి సొత్తా అదేమన్నా? పులివెందుల పులి ఎప్పటికైనా కానీ ఈ పులులు సింహాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు మనుషుల్లాగా బతుకుతున్నారు పులివెందుల నియోజకవర్గ ప్రజలు. ఈ పుల్లు సింహాలకు భయపడటం మానేశారు. ఈ పుల్లుకి ఎలివేషన్ ఇచ్చే ఈ పుల్లుకి సింహాలకి భయపడటం మానేసి ఈ రోజు మనుషుల్లాగా వచ్చి బయటకు వచ్చి ఓట్లేసి నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పులివెందుల ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కాపాడుకున్నారు. సో ఖచ్చితంగా మరి రేపు ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. ఇవాళకి రెండు బూతుల్లో పోలింగ్ జరుగుతా ఉంది. రేపు ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. నిన్నటితోటి స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి తరం. ఇప్పుడు ఈ ముందు 3 తరాల్లో ఆఖరి తరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి తరం పతనం స్టార్ట్ అయింది. 2023 మార్చి 23 స్టార్ట్ అయింది. ఈ రోజు అధికారికంగా పడుతుంది. రేపు 14వ తారీఖు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత పులివెందుల నియోజకవర్గ జడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక డిసైడ్ అవుద్ది అనమాట. జగన్మోహన్ రెడ్డి తరం అయిపోయింది. 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాకప్ ఫ్రమ్ పులివెందుల అనేటటువంటి విషయం ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అప్పసాని రాజేష్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మహా